అయ్యా అమ్మా, నీ కొడుక్కి నువ్వు పెళ్లి చేసేటప్పుడు, నీ కూతురికి నువ్వు పెళ్లి చేసేటప్పుడు వినో, ఆ పెళ్లిలో కావలసింది క్యాష్ కాదు, ఆ పెళ్లిలో కావలసింది క్యాష్ కాదు, ఆ పెళ్లిలో కావలసింది కలర్ కాదు, ఆ పెళ్లికి రావాల్సింది క్రైస్ట్, ప్రభు అయిన యేసు ఆ పెళ్లిలో ఉండాలి. ఏ పెళ్లి అయితే క్యాష్ మీద, కలర్ మీద, క్యాస్ట్ మీద ఆధారపడి క్రైస్ట్ కి అనగా క్రీస్తుకు చోటు ఉండదో ఆ పెళ్లి పరిశుద్ధమైన వివాహం కాదు, దేవుని చిత్తానుసారమైన వివాహం కాదు. సాధారణంగా, సర్వసాధారణంగా ఆ పెళ్లి నిలబడడం సాధ్యము కాదు. ఎందుకనంటే వివాహము అనేది దేవుడే ప్రారంభించాడు, వివాహ వ్యవస్థను దేవుడే ఆరంభించాడు. దేవుడు లేకుండా వివాహంలో నువ్వు ప్రవేశించినట్లయితే ఆ వివాహంలో సైతాను జొరబడతాడో ఆ పెళ్లిని 2 ముక్కలు చేసి పడేస్తాడు, హఠాకులు చేసి పడేస్తాడు. తమ్ముడు, చెల్లి, నీ పెళ్లి పదిలంగా ఉండాలంటే, పవిత్రంగా ఉండాలంటే పరిశుద్ధుడైన దేవుడు ఆ పెళ్లికి రావాలి.